మాటలను మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన వారంలో నీ చూపు ఎలా ఉంది అన్నటువంటి కొన్ని విషయాలని మనం ధ్యానం చేసాం. బైబిల్లో ఒక 7 రకాలైనటువంటి చూపులు అవి ఎలా ఉన్నాయో వాటి ద్వారా వారు ఏ రీతిగా అపవిత్రులైపోయారో, శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మనం పవిత్రపరుచుకోవాలని, అనువంత పాపమైన మనలను అంటకుండా మనము పవిత్రులుగా జీవించాలని, పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలిచే కృపను మనం పొందుకోవాలని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే సజీవ యాగముగా మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. అది నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు అణువణువు కూడా దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే దేవుని ముఖ దర్శనమును చేస్తారు. పరిశుద్ధులు మాత్రమే ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. కనుక నీ సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనం చెప్పుకున్నటువంటి మాటనే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది మచ్చైనా, డాగ్ అయినా, కలంకమైన అట్టిది మరి ఏది కూడా లేనటువంటిదిగా మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యము చేత మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని చదువుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యానుసారముగా జీవించడం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోగలుగుతామంటే పరిశుద్ధపరచబడగలుగుతాం. పరిశుద్ధతలోనికి మనం నడవగలుగుతాం. కనుక మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, చదవాలి, ధ్యానము చేయాలి. అలా ఎవరైతే ఉంటారో తప్పక వారు ఏమవుతారంటే పరిశుద్ధులుగా మార్చబడతారు. వాక్యము మనల నడతలను పరిశుద్ధపరుస్తుంది. వాక్యము మనలను సరిచేస్తుంది. వాక్యం ఆయన స్వారూప్యంలోనికి మనల్ని చెక్కి దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగిస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మన చూపు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక సమస్తము కూడా దేవుడు మనలను చూచేటప్పుడు ఏ చిన్న మచ్చైనా, డాగైనా, కలంకమైన లేని వారిగా అణువణువున దేవుడు మనలను పరిశీలన చేసేటప్పుడు మనం ఎలా కనిపించాలి అంటే పరిశుద్ధులుగా కనిపించుదుముగాక. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూడండి, ముందుగుండా వారికి ఏం చేస్తారంటే వారు తీసుకొని వెళ్ళినటువంటి ఆ లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు. ఒక స్కానర్ ఉంటుంది. మనం తాళం వేసేస్తాం. లగేజ్లో కొన్ని వస్తువులు పెట్టి తాళాలు వేసేసి ఆ ట్రాక్లో పంపిస్తూ ఉంటుంటారు. పంపించేటప్పుడు ఆ ట్రాక్ వెంబడి ఈ లగేజ్లన్నీ కూడా వెళ్తూ ఉంటుంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ ఒక స్కానరు ఆ లగేజ్ లోపల ఏముందో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? స్కాన్ చేస్తుంది. అందులో వెళ్ళకూడనటువంటి వస్తువు ఏదైతే ఉందో, మనం అనుకుంటాం బ్యాగ్లో తాళం వేసాం కదా, ఇక ఎవరికి కనిపించదు, చక్కగా లోపలికి పంపించేవచ్చు అని చెప్పి లోపల తాళం వేసి ఆ బ్యాగ్ నుంచి పంపించేస్తాం. కానీ అది లోపలికి వెళ్తూ 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 ఏమవుతుందంటే స్కాన్ చేయబడుతుంది. మనకు కనిపించదు, బయటికి కనిపించదు. కానీ ఆ స్కానర్ ఏం చేస్తుందంటే లోపల ఎక్కడో నువ్వు బట్టల లోపల పెట్టిందో, ఒక మూట కట్టి పెట్టిందో, బయట అయితే నువ్వు తాళం వేసేస్తావు. కానీ ఆ తాళం వేసినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని గుర్తించి ఆ స్కానరు, అది ఒకవేళ తీసుకు వెళ్ళకూడనటువంటి వస్తువు అనుకోండి, వెంటనే అరుస్తుంది. ఆ బ్యాగ్ని మళ్ళీ బయటికి తీసేసి ఆ లోపల ఏముందో గుర్తించి ఆ వ్యక్తికి శిక్ష పడేటట్టుగాను, లేకపోతే ఆ వస్తువుని విడిచిపెట్టేటట్టుగాను చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలోని ఉన్నటువంటి వారికి ఎంత జ్ఞానం ఉంటే, మన హృదయ అంతరింద్రియములను పరిశీలించుచున్న నీతి కలిగిన దేవుడు, ఆయన కన్నులు మనలను పరిశీలన చేయుచున్నాయి. ఆయన కన్నులు మనలను చూస్తున్నాయి. కనుక మనం ఏం చేయాలి అంటే మన నడవడికను, మన ప్రవర్తనను, మన చూపుని, మన మాటని సమస్తమును కూడా పరిశుద్ధమైనటువంటివిగా ఉండునట్లుగా మనకు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు పుట్టక మునిపే అవి కూడా ఎరిగి ఉన్నాడంటే దేవుడు. ఆలోచనలు కూడా ఏమై ఉన్నాయో కూడా దేవునికి తెలుసు అంట. స్కానర్ కంటే చాలా చురుకుగా పనిచేస్తున్నాయి దేవుని కన్నులు.
ఆకాశమునకెక్కిన అక్కడి నుండి దేవుడు చూస్తాడు, భూమి కింద దాక్కున్న చూస్తాడు, సముద్రములో దాక్కున్న చూస్తాడు, నువ్వు ఎక్కడున్నా చూస్తాడు. మనుషులు చూడకపోవచ్చు, చూడకుండా మనం ఏదైనా చేయొచ్చు, కానీ చూచే దేవుడు ఉన్నాడు. శ్రమల్లో ఉండేటప్పుడు దేవుడు నిన్ను చూడటం లేదా? మరణకరమైన పరిస్థితులు ఉండేటప్పుడు దేవుడు నిన్ను కనికరించటం లేదా? బలహీనమైన పరిస్థితులు ఉండేటప్పుడు దేవుడు నిన్ను చూడటం లేదా? మరి అవి చూసిన దేవుడు నువ్వు ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నప్పుడు, ఏవేవో మాట్లాడుతుండేటప్పుడు, వ్యర్థముగా లేస్తుండేటప్పుడు, విరోధముగా దేవునికి లేస్తుండేటప్పుడు దేవుడు చూడటం లేదు అనుకుంటున్నావా? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి, జాగ్రత్త. ఆయన కన్నుల నుండి, ఆయన చూపు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అది ఎవరైనా కావచ్చు, ఎక్కడున్న వారైనా కావచ్చు, అంతఃపురములో ఉన్న, పూరుగుడిసెలో ఉన్న, ఎక్కడ అరణ్యములో దాక్కున్నా యెహోవా కన్నులు అతనిని చూచుచున్నాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఆయన మనల్ని చూచేటప్పుడు మనం ఆయన దృష్టిలో ఎలా కనిపించాలి అంటే పరిశుద్ధమైన వారిగా కనిపించాలి. చెప్పాను కదా, అణువణువున పరిశీలన చేస్తాడు ఆయన. నీ మాటే కాదు, నీ బాహ్య ప్రవర్తనే కాదు, నీ చూపు కూడా పరిశుద్ధమైనటువంటిదిగా ఉందో లేదో ఆయన పరిశీలన చేస్తాడు. నాకు తెలియకపోవచ్చు, నీ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ నీ చూపులో ఉన్నటువంటి ఆంతర్యమేంటో, అది విషపు చూపో, ఏం చెప్పుకున్నాం, అది చిన్న చూపో, అది ఆకర్షించే చూపో, లేదా వార చూపులు చూస్తున్నావో, గర్విష్టపు చూపులు చూస్తున్నావో, అహంకారపు చూపులు చూస్తున్నావో, పోకిరి చూపులు చూస్తున్నావో, అవన్నీ కూడా మన చూపు మనకు అర్థం కాకపోవచ్చు, ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు నువ్వు ఎలా చూస్తున్నావో, కానీ నీ చూపు కూడా ఎలా ఉందో దాన్ని పరిశీలించుచున్నటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మనం భయపడాలి. మన చూపు ఎలా ఉండాలి అంటే దయగలిగిన చూపుగా ఉండాలి. యేసయ్య చూపు ఎలా ఉంది? దయగలిగిన చూపు, ప్రేమించే చూపు, ఆకర్షించే చూపు, కనికరించే చూపు ఆయనది. ఆయన చూసేటప్పుడు అనేకులు ఆ చూపు ద్వారా కనికరించబడ్డారు. అనేకులు తమ దోషములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరిశుద్ధులుగా మార్చబడ్డారు, నీతిమంతులుగా మార్చబడ్డారు. ప్రభునందు ప్రియులారా, అటువంటి చూపు కలిగిన వారిగా మనం ఉండాలి. ఇతరులకి తెలియకపోవచ్చు మనం చూసే చూపు ఎలా ఉందో, ఇతరులకి దాన్ని గమనించకపోవచ్చు. కొంతమంది మనం చూసేటప్పుడు ఎలా చూస్తుంటాం, మామూలుగా ఎలా చూస్తూ ఉంటుంటాం, కానీ ఆ చూపులు ఎన్నో రకాలైనటువంటి చూపులు. మనం 7 చూపులు చెప్పాం కదా, ఈ 7 చూపుల్లో ఏదో రకమైన చూపు ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ అది ఏ రకమైన చూపో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయన చూసేటప్పుడు ఆ చూపు ద్వారా కూడా, ఒకవేళ నువ్వు అపవిత్రంగా ఉంటే ఆ చూపు ద్వారా కూడా సరైనటువంటి రీతిలో నడిపించబడకపోతే అది నీ జీవితానికి ఎలా ఉంటుందంటే నీ పవిత్రతకి, నీ పరిశుద్ధతకి ఒక మచ్చగా ఉంటుంది. అది అర్థమవుతుందా? అంటే ఈ చిన్న చూపే కదండి అనుకుంటాం, కానీ ఆ చూపు ఏం చేస్తుందంటే అది ఒక మచ్చగా, ఒక డాగుగా, ఒక మరకగా దేవుని దృష్టిలో అది కనబడుతుంది. అలా ఎవరైతే ఉంటారో వారు అపవిత్రులుగా ఉంటారు. అందుకనే మన కంటి చూపు అనేది మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన చూపు సరిగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి, సూటిగా చూసేదిగా ఉండాలి. మన చూపు ఎలా ఉండాలా? సూటిగా చూసేదిగా ఉండాలి, ఇటు అటు చూసేదిగా కాదు. కొంతమంది మీదకు చూసి మాట్లాడతారు, మీద చూపులో అంటారు. కొంతమంది కిందకు చూసి మాట్లాడతారు, కింద చూపులో అంటారు. కొంతమంది ఇలాగెలగల తిప్పుతూ మాట్లాడుతూ ఉంటుంటారు, మరి వాళ్ళు ఏ చూపులో అంటారు మనకు తెలియదు. కొంతమంది అయితే ముఖంలో ముఖం పెట్టి ఏం చేయాలా? సూటిగా. అది మనం ఎలా ఉండాలా? సూటిగా చూసి మాట్లాడాలి. ఏది నువ్వు తప్పు చేయలేదు అన్నాక సూటిగా చూసి మాట్లాడు, నువ్వు నేను అనలేదా, నన్ను చూసి సూటిగా చూసి మాట్లాడు అంటారు కదా. అంటే ఆ వ్యక్తి యొక్క చూపులోనే ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉన్నాడో లేదో, నిజాయితీపరుడుగా ఉన్నాడో లేదో అని పరిశీలన చేస్తూ ఉంటుంటారు. ఈజీగా పోలీసులు ఏం చేస్తుంటారు, దొంగల్ని మాట్లాడుతూ ఉంటుంటారు, వాళ్ళ చూపులతోనే పట్టేస్తారు. ఆడి గాబరాగా చూపు చూశాడు అనుకోండి, వీడు గాబరాగా చూస్తున్నాడు, వీడిలో ఏదో ఉంది అంటే ఆ చూపులోనే పట్టేస్తారు అన్ని. కొంతమంది ఇలా భయంకరంగా చూస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చూపు కదా, దాన్ని మనం ఏం చేయలేం.
ఏదేమైనప్పటికీ కూడా మన చూపు ఎలా ఉండాలి అంటే, ముందు వాటిని చూచినట్టుగా సూటిగా మనం చూడాలి, చిన్నదిగా ఉండాలి మన చూపు. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారంలో ఈ మాటల గురించి మనం ధ్యానం చేసాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే మన చూపు దేనిని చూడాలి? మన కళ్ళు దేనిని చూడాలి? దేనిని చూస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాం? ఏ విధంగా చూచుటను బట్టి మనం ఆయన పరిశుద్ధతను కలిగి ఆయనను చూచేవారిగా మనం ఉంటామో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టంతా మిగిలిన ఆసక్తితో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా! సృష్టంతా కూడా దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టంతా కూడా ఎలా చూస్తుందంట? మిగుల ఆశతో తేరి చూస్తుందంట. తేరి చూడటం అంటే ఏంటి చెప్పండి? తేరి చూడటం అంటే ఏంటి? ఎలా చూడాలి? తేరి చూడటం అంటే ఎలా చూడాలా? అంటే ఎలా చూడాలా? ఇంకా నువ్వు మళ్ళీ తేరి చూడక్కర్లేదు, అలా చూస్తేనే తేరి చూసినట్టుగా ఉంది. దేవుడిని గొప్ప కృపను ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. తేరి చూడాలంట అంటే తీక్షణంగా దాని వైపే. ఏదైనా ఒక ఆశ్చర్యం కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? కళ్ళు పెద్దవి చేసుకొని తేరి చూస్తారు. అలాగా సృష్టి అంతా కూడా మిగుల ఆశతో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా తేరి చూస్తుందంట. నువ్వు దేని చూస్తున్నావు? తేరి చూస్తున్నావు? ఈ లోకాన్ని చూస్తున్నావా? ఈ లోకాన్ని తేరి చూస్తే ఏం కలుగుతాయి? చూడండి, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం. యెషయా గ్రంథము 8:22. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, నిస్సహాయమైన వేదనలను, దుస్సహాయమైన వేదనలను కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి తట్టు, ఈ లోకము తట్టు, ఈ లోకములో ఉన్న వాటి తట్టు చూస్తే, వాటిని తేరి చూస్తే మానవుడికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, దుస్సహాయమైనటువంటి స్థితి కలుగుతుంది, వేదనలు కలుగుతాయి. ఈ లోకాన్ని చూసినంత వరకు కూడా, ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టినంత వరకు కూడా, ఈ భూ సంబంధమైన వాటిని చూచి వాటిని ఆశించినంత వరకు కూడా బాధలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి. అది వరకు దేవుని చూచినటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే కన్నులకు రమ్యమైనటువంటిది గాను, ఇంపైనటువంటిది గాను చూచిని దాన్ని ఆశించి తిన్న తర్వాత వారికి ఏం కలిగాయి? బాధలు కలిగాయి, శ్రమలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయారు, శోధనలోనికి వెళ్ళిపోయారు, అపవిత్రులైపోయారు, దేవుని సన్నిధి నుంచి దూరముగా వెళ్ళగొట్టబడ్డారు, దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం అలా ఉండకూడదు. అలా ఉండకూడదు మనం దేనిని చూడకూడదు? భూ సంబంధమైన వాటిని మనము చూడకూడదు. యెషయా భక్తుడు అదే అంటున్నాడు. 8:22 ఏమంటున్నాడు? భూమి తట్టు నీవు తేరి చూడగా బాధలు, అంధకారములు, దుస్సహాయమైన వేదనలే మనకి కనబడతాయి. హల్లెలూయా! కనుక మనం దేని తట్టు తేరి చూడకూడదు? భూమి మీద ఉన్న వాటి కొరకు మనం తేరి చూడకూడదు. భూ సంబంధమైన వాటి యందు మనం మనసు పెట్టకూడదు, వాటిని మనం చూడకూడదు. ఎప్పుడు మనసు పెడతామంటే దానిని చూచినప్పుడు. అవ్వం ఏం చేసింది? అది కన్నులకు రమ్యముగా ఉండేటప్పుడు దాన్ని చూచి ఆశించి భ్రష్టురాలుగా మారిపోయింది, అపవిత్రురాలుగా మారిపోయింది. దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని కోల్పోయి దేవుని సన్నిధి నుంచి దూరముగా తోలివేయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి, ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనము దేనిని చూస్తున్నాము?
నీ వేదనలకు కారణం ఏంటి? నీ బాధలకు కారణం ఏంటి? నీ దుస్సహాయమైనటువంటి స్థితికి కారణం ఏంటి? ఈ భూ సంబంధమైన వాటిని చూచుటబట్టేనే కదా. ఒకవేళ దేనిని చూచి నీవు మోసపోతున్నావో, దేనిని చూచి ఆశించి వేదనలను కొని తెచ్చుకుంటున్నావో, బాధలు కొని తెచ్చుకుంటున్నావో, నిస్సహాయమైన స్థితిని కొని తెచ్చుకుంటున్నావో, ఒకసారి నీకు నువ్వు కానీ ఆలోచన చేసుకో. చాలామంది చూచి వారు ఏం చేసుకుంటారంటే వేదనలు కొని తెచ్చుకుంటారు, బాధలు కొని తెచ్చుకుంటారు. ఇదిగో ఆ అమ్మ 5,000 రూపాయలు పట్టు చీర కొంది, నాకు కనీసం నువ్వు కొనవు, నిన్ను కట్టుకొని నాకు ఉపయోగం ఏంటుంది అని ఇలాగా బుర్ర తినేస్తే మొత్తం మీద మనోడి దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తాడు? అప్పో సప్పో చేసి తెచ్చిన తర్వాత ఏం మిగులుతుంది? కట్టుకున్న ఆవిడికి సంతోషం ఉంటుంది, కట్టించినోడికి బాధలే మిగులుతాయి. అంతే కదా. ఇప్పుడు ఆ 5,000 తీర్చాలి కదా, ఊరకనే రాలేదు కదా. ఉంటే కట్టుకునేది వేరు, ఉంటే తినేది వేరు, ఉంటే అనుభవించేది వేరు. లేకుండా వాటిని పొందుకోవాలని మనం ఆశపడితే, వాటి గురించి ప్రాకులాడితే, అందని వాటి గురించి ఆశపడితే ఏమవుతుంది? ఏం మిగులుతాయి? వేదన మిగులుతుంది, బాధ మిగులుతుంది. చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటాడు. దావీదు భక్తుడు చక్కని మాట రాస్తాడు. కీర్తన గ్రంథంలో 131వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. కీర్తనలు 131:1. యెహోవా, నా హృదయము అహంకారము కలిగినటువంటిది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను చూచి ఆశించటలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి వారిని చూసేటప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో నమ్మకముగా ఉంటే మనకి వేదనలు ఉండవు, బాధలు ఉండవు, శోధనలు ఉండవు, సంతోషమే, తృప్తే, ఆనందమే మిగులుతుంది. ఒకవేళ అలా కాకుండా మనం చేస్తే వేదనలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదయ్యా. నా కన్నులు వాటిని చూడటం లేదు, నా కన్నులు వాటిని చూడటం లేదు. వారు అది కొన్నారు, మనము కొనాలి అనుకోండి. వారు అది తింటున్నారు, మనము తినాలి. ఇప్పుడు ఎలా తెస్తావు నాకు తెలియదు, తెచ్చు. ఆత్రేయపురం వెళ్ళి ఏడు తేవాలా? అబ్బా, మీ అందరికీ తెలిసి అయితే మాడుగుల వెళ్ళి ఏడు తెలియనట్టుగా పర్లేదు చెప్పండి. మామిడి తాండ్రా హల్వా. మాడుగులలో ఫేమస్ ఏంటి? మాడుగుల హల్వా. ఆత్రేయపురము, కాకినాడ కదా, ఇవన్నీ మీకు తెలుసు, తిన్నారు మీరు బాగానే. ఇప్పుడు ఎలా తెస్తావు నాకు తెలియదు, నాకు తినాలనిపిస్తుంది. మార్తమ్మ కొనుక్కొని తిన్నది, ఇప్పుడు నాకు కావాలి అన్నాను. మార్తమ్మ ఏదో ఆ పని మీద వెళ్ళింది, కొనుక్కొని తెచ్చుకుంది. అంటే నువ్వు కాదులే అమ్మా, ఏదో పేర్లు చెప్పాలి కదా. కొనుక్కొని తెచ్చుకుంది, ఇప్పుడు నాకు తెస్తావా తేవా? ఉండవే, డబ్బులు లేవు, తర్వాత రేపు తెస్తాను వెళ్ళేటప్పుడు లేదు, నాకు ఇప్పుడే తినాలని ఉంది. అంతే, అయిపోయింది ఇంక పని. బండి పెట్రోల్ ఎంత వేసుకోవాలి, ఆ కాజా తేడానికి ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టాలి, మొత్తం మీద ఏం చేయాలా, అయిపోతుంది. ఇక పండగ టైం వచ్చేటప్పటికి పండగ మరీ ఘోరంగా మారిపోతుంది. అలా చేరుకున్నారు. మనకేం ఉండదు, మనకు బాధ ఉండదు కాబట్టి మన కోసం చెప్పుకోవట్లేదు. మనం ఏదైనా వేసేస్తాం. మనం మగవాళ్ళతో ఏ బాధ ఉండదు. టీషర్ట్ అని వేసుకొని వెళ్ళిపోయి కూర్చునిపోయి దేవుని స్తుతించేస్తాం. కానీ వాళ్ళకి మాత్రం అంచు చీర కావాలా, మ్యాచింగ్ చీర కావాలా, కంచి పట్టు అంట, బెనారస్ అంట, ఏదో పేర్లు ఉన్నాయి కదా. ఆవిడ కట్టింది నాకు కావాలని అంతే. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఎలాగైనా సరే కింద మీద పడి అందని వాటి గురించి, అందని ద్రాక్ష అంట, అందన వాటి గురించి మనకెందుకు? దావీదు భక్తుడు అదే అంటున్నాడు, అందన వాటి గురించి అయినను. ఇంకేమన్నాడు? గొప్ప వాటి అందైనను నాకు మనస్సు లేదు, ఎందుకంటే నేను వాటిని చూడటం లేదయ్యా, గొప్పవాడైన నిన్ను చూస్తున్నాను నేను. దావీదు ఎవరిని చూస్తున్నాడు? గొప్పవాడైన యేసయ్యని చూస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే గొప్ప వాటి యందు నాకు ఆశ ఏమీ లేదు, ఏదో గొప్ప అయిపోవాలని ఆశ లేదు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? యేసయ్య ఎలా ఉన్నాడు? యేసయ్య ఎలా ఉన్నాడు? దీనుడా, అజేయుడా,
ఆదరణ కిరణమా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. హల్లెలూయా. మనకు తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఈ పాపి అయిన మానవుని రక్షించి తనతో పాటు తన సింహాసనం ముందు కూర్చుండబెట్టుకోవాలి అని తన మహిమను విడిచి దీనునిగా, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కనుక ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, ఆయన దీనుడిగా ఉన్నాడు కనుక మనము కూడా ఎలా ఉండాలా? ప్రభు అదే మాట అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో, నేను దీనుడను సాత్వికుడను గనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. చదవండి ఆ మాట. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. హల్లెలూయా. ఆయన ఎవరు? మన యేసు ఎవరు? గట్టిగా చెప్పాలా? అయిపోయింది, చదవడం అయిపోయింది. నా వైపు చూడండి. మన యేసు ఎవరు? దీన మనస్సు కలిగిన వాడు. నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే తగిన సమయంలో నువ్వు హెచ్చిపోవాలని అనుకోవద్దు, నువ్వు గొప్ప అయిపోవాలని అనుకోవద్దు, నీకు ఘనత కావడం కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? వారిని, దీనులను హెచ్చింపజేస్తాడు. నువ్వు హెచ్చింపబడినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగిన వానిగా ఉండాలి అని పేతురు భక్తుడు తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, పేతురు పత్రికలో. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం హెచ్చింపబడటం కొరకు, ఉన్నతమైన స్థితిలో నడిపించబడటం కొరకు మనలను మనము డాంబికంగా చూపించుకోవలసిన పని లేదు. మనం ఏదో రుబాబు చేద్దామంటే అది హెచ్చింపు కాదది, అది ఘనత కాదది, అది అవివేకం అవుతుంది. మన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉండి సమస్తమును సృజించినటువంటి ఆ మహాదేవుడే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తునిగా, దీనునిగా యేసయ్య వస్తే మరి మనమేంటి? వాక్యం అదే చెప్పింది కదా, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఏదో చేయటం కొరకు మనం అదే మనమేం చేయక్కర్లేదు, మనమేది చేయక్కర్లేదు. నీ దీనత్వాన్ని చూసి దేవుడు నిన్నే అధికారిగా నిలవబెడతాడు. నీ దీనత్వాన్ని బట్టి దేవుడు నీకు ఆధిక్యతనిస్తాడు. నువ్వు దీనునిగా ఉంటే ఆ దీనత్వాన్ని చూసిన దేవుడు నీకు ఆధిపత్యాన్ని అప్పగిస్తాడు, అధికారాన్ని అప్పగిస్తాడు. అంతేగా నువ్వేదో చేసేద్దామని బోరేరుసుకొని తిరిగితే గుద్దేస్తాడు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? దీనునిగా ఉండాలి. చాలామంది, నా వ్యక్తిగతంగా కూడా నేను చాలా మట్టుగా చూస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మహాకృపను బట్టి ఏది ఉందని కానీ దేనిని బట్టి కానీ అతిశయించను, సూటిగా మాట్లాడతాను. సేవకులందరికీ తెలుసు నేను ఎలా సూటిగా ఉంటానో. చెప్పింది చేస్తాను, చేసింది చెప్తాను. ఇంక అంతకుమించి ఇంకేం ఉండదు, మాయ ఉండదు. అంత మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా తగ్గింపు, దీనత్వం. నా గురించి నేను చెప్పుకోవడం అని కాదు. దేవుడు ఆ స్థితిలో ఉండేటప్పుడే దేవుడు ఏం చేస్తాడు? అనేకుల మధ్యలో నుండి పిలిచి ఘనపరుస్తాడు. ఆ స్థితి మనకు ఉండాలి, ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఏదో చేసేద్దాం అనుకొని మనం తిరిగి 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 కాళ్ళు నొప్పి పెట్టి కూర్చోవాలి తప్ప ఆ వ్యక్తికి ఘనత అనేది ఉండదు. ఆ వ్యక్తికి ఆధిక్యత దేవుడు ఇవ్వడు. ఆ వ్యక్తి వేషధారంతో ఉన్నాడని, అధికారపు దాహముతో ఉన్నాడని ఆ వ్యక్తిని అణిచేస్తాడు. అలా కాకుండా మనం దీనులుగా ఉండేటప్పుడు, దీనత్వాన్ని కలిగి ఉండేటప్పుడు దేనిని బట్టి మనం అతిశయించాలి? మనకేముందని అతిశయించాలి? మన జ్ఞానమును బట్టి కానీ,
మన చదువుని బట్టి కానీ, మనకున్నటువంటి ధనమును బట్టి కానీ, పలుకుబడిని బట్టి కానీ మనం గర్వించటానికి లేదు. మనము దేవుని వలన గణపరచబడాలి, దేవుని వలన హెచ్చింపబడాలి, దేవుని వలన ఉన్నత శిఖరాలని మనము అవరోధించాలి తప్ప మనకు మనముగా పరుగులు పెడదామంటే ఏది ఉండదు. చాలామంది దాని గురించి ప్రాకులాడి ఏదేదో చేస్తూ ఉంటుంటారు. ప్రస్తుత దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ ఆధిపత్య పోరును బట్టి బజారు పడిపోతూ ఉన్నాయి క్రైస్తవ సంఘాలు. దానిని బట్టి అనేక అన్యజనులు ఎదుట నవ్వుల పాలైపోతూ ఉన్నారు. ఈరోజు ఒక ఆధిపత్యం కింద ఇప్పుడు ఒక అధికారి ఉన్నారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన జిల్లాలో లేదంటే మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరో ఒక అధికారే, ఒక ముఖ్యమంత్రి. కింద ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటకు లోబడి విధేయత చూపించి అధికారము కలిగి నడిపించబడాలి. అది అడ్మినిస్ట్రేషన్, అదొక నాయకత్వం. అలా ఉండేటప్పుడు ప్రజలందరూ కూడా చాలా చక్కగా వారి జీవన విధానాన్ని కొనసాగించగలుగుతారు, క్షేమంగా ఉండగలుగుతారు. అంతకంటే విలువైనటువంటిది దేవుని సంఘం. దేవుని సంఘములో దేవుడు ఎవరిని నాయకులుగా పెట్టాడంటే దేవుని సేవకుణ్ణి. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది కదా, మీ పైన ఉన్న నాయకులు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాను కదా, సమాజంలో అయితే కొద్దిమంది అధికారులు ఉంటారు. వారికి మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? లోబడతాం, చచ్చినట్టు లోబడాల్సిందే. నీ పనులు జరగాలి అంటే, గవర్నమెంట్ నుంచి రావలసినటువంటివి నువ్వు పొందుకోవాలి అంటే, నీ పైన ఒక నాయకుల్ని పెట్టారు గవర్నమెంట్ వారు. వారికి మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడతాం అంతే. లోబడింది ఎవరికంటే దేవుడు నియమించిన నాయకునికి. ఈ ప్రభుత్వాలు కూలిపోతాయి, ఈ ప్రభుత్వాలు అంతరించిపోతాయి, కానీ అంతరించలేనటువంటి ఒక చట్టం ఉంది, అది దేవుని చట్టం. కూలిపోలేనటువంటిది, నిరంతరం నిలిచేటువంటి ఒక రాజ్యం ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు నిర్మించినటువంటి పరలోక రాజ్యం. అది కూలిపోదు, అది అంతరించిపోదు, అది నిరంతరం నిలిచి ఉంటుంది. అంతరించిపోయే వాటి ఎందు మనం అంత భయభక్తులు కలిగి ఒక నాయకునికి లోబడి మనం వెళ్తే అంతరించలేనటువంటి రాజ్యములో ప్రవేశించటానికి ప్రభువును నమ్ముకున్నటువంటి ఓ క్రైస్తవ విశ్వాసి, మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి నాయకునికి నీవు లోబడుతున్నావా? దేవుడు నియమించినటువంటి నాయకుని యొక్క నాయకత్వంలో నీవు ఆయన మాట విని వారి మాటకు లోబడే వ్యక్తిగా నీవు ఉన్నావా లేదా? ఒక్కసారి నీకు నువ్వుగానే పరిశీలన చేసుకో. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన సంఘంలో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీ పైన ఉన్నటువంటి నాయకులకు మీరు ఎలా ఉండాలంటున్నాడంటే వారి మాటను చెప్పండరా. మీరు కిందకి చూస్తున్నారు, బైబిల్ చూస్తున్నారు, కానీ చెప్పట్లేదు. మీరేం చూస్తున్నారు? ఏమైనా చూస్తున్నారు బైబిల్లో పెట్టుకొని? మరి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మీ పైన ఉన్న నాయకులకు మీరు నేను చెప్పిన మ్యాటర్ డైరెక్ట్ చదివేస్తే అయిపోతుంది. వారికి ఎలా ఉండమంటున్నాడు? వారి మాటను, నీకు ఒక వందనాలు, దేవునికి స్తోత్రం, నేనే చదువుకుంటా. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ కొరకు లెక్క అప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు కనుక వారి మాటను విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని మాటలు ఏం చెప్పట్లేదు, నువ్వు చెప్పమంటుంటే మీకు అర్థం అవటం లేదు. అంటే ఇంకా మీరు దేవుని వాక్యాన్ని ఎలాగ అందించాలో తెలియదు. లోక సంబంధమైన అన్నీ ఉంటాయి, దైవ సంబంధమైనవి ఏవి లేవు మీకు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది,
పైనున్న వాటిని వెతకాలంటున్నాడు. కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు నియమించినటువంటి నాయకుడు ఎవరు? మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాడు, ఓట్లేస్తే గెలిచిన వాడు కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. సేవకుడు మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాడు. సేవకుడు మనుషుల చేత నడిపించబడిన వాడు కాడు. దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు దేవుని సేవకుడు. కనుక దేవుని సేవకుడు దేవుని సంఘములో ఏమై ఉన్నాడు? ఒక నాయకునిగా ఉన్నాడు. ఈ నాయకుని యొక్క నాయకత్వములో సంఘమంతా కూడా ఏం చేయాలి? లోబడి నాయకుని మాటను విని వాటి చొప్పున నడుచుకోవాలి. అది దేవుని యొక్క మాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. అలా ఉండేటప్పుడు ఆ సంఘము వర్ధిల్లుతుంది, ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది. ఎందుకు? లోబడటంలోనే, మాట వినటంలోనే. అబ్రహాము ఇస్సాకుతో అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాటలను విని లోబడ్డాడు గనుక ఆశీర్వదించబడ్డాడు. నీవును అలా లోబడి నా మాట వింటే నీ తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని ఆదికాండం 26వ అధ్యాయంలో ప్రభువే ఇస్సాకుతో నేరుగా మాట్లాడుతాడు. కనుక మాట వినటములోను లోబడటములోను ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? నాయకుని మాట. మీరు అర్థం చేసుకోండి, సమాజంలో ఉన్న నాయకునికి నువ్వు అంత లోబడితే, అంత ఆయన మాట చెప్పు చేతలుగా నువ్వు చేయగలిగితే, మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకునికి నువ్వు ఎంత లోబడాలి? ఆయన మాట నువ్వు ఎలా వినాలి? కనుక దైవ సేవకులకి లోబడే వ్యక్తులుగా ఉండాలి. దైవ సేవకుని యొక్క మాటని స్వీకరించి ఆ మాట చొప్పున నడుచుకునే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే వారు ఆనందముతో ఆ నాయకత్వంలో నడిపించబడుతున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి నాయకుడు ఎలా ఉండాలి అంట? ఆనందించాలి. ఆ వ్యక్తిని, ఒక వ్యక్తిని చూసి ఈడెందుకురా బాబు మన సంఘంలో అనేటట్టుగా ఉండకూడదు. ఈడెందుకురా బాబు మనకి తలకాయ నొప్పులు తయారయ్యాడు అని ఉండకూడదు. ఒక వ్యక్తిని చూచేటప్పుడు సేవకుడు ఆనందిస్తే దేవుడు ఆనందిస్తాడు. ఒక విశ్వాసాన్ని బట్టి సేవకుడు బాధపడ్డాడో ఏమవుతుంది? ఒక విశ్వాసాన్ని బట్టి సేవకుడు బాధపడితే, ఒక విశ్వాసాన్ని బట్టి సేవకుడు నొచ్చుకుంటే, ఒక విశ్వాసాన్ని బట్టి ఏంటి అని హృదయములో సేవకుడు కలవరపడితే అది విశ్వాసికి క్షేమమేనా? ఏంటి ఆధారం? ఏంటి? కాదంటే మరి వాక్యాధారం ఉండాలి కదా. ఎలాగా? ఇంకేమైనా ఉందా? మోషే గారు 32వ అధ్యాయం నిర్గమకాండం చేయండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయంలో వాక్యాన్ని చూద్దాం. 32వ అధ్యాయం నిర్గమకాండము 7వ వచనం నుండి చదవండి. మోషేతో ఇట్లెన్ను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నీవు వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఇదే అని చెప్పుకున్నారు. మరియు యెహోవా ఇట్లనెను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఈ స్క్రిప్చర్ మీకు అర్థమైందా? ఈ భాగం మీకు అర్థమైందా? ఎవరిని బట్టి దేవుడు కోపగించుకున్నాడు? ప్రజల మీద ఎవరిని బట్టి దేవుడు కోపగించుకున్నాడు? మోషే మీద ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే
మోషే మీద కుట్రలు పన్నుతూ ఉంటుంటే, మోషే మీద వారు తిరుగుబాటు చేసే ప్రజలుగాను వారు లేస్తూ ఉంటుంటే, మోషే వారిని చూసి ఎంతగానో బాధపడ్డాడంట కొన్ని సందర్భాల్లో. అయ్యో ఏంటి ప్రభా నాకు ఈ బాధ, ఇలాంటి వాళ్ళు నడిపించడం ఏంటి, నాకేంటి కర్మ అనుకున్నాడేమో. ఆ బాధను చూసినప్పుడు సేవకుడు బాధపడతా ఉంటుంటే, సేవకుడు కృంగిపోతూ ఉంటుంటే, సేవకుడు హృదయంలో మనుషులను బట్టి హృదయం నొచ్చుకుంటూ ఉంటుంటే, అది చూచిన దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, వీరు లోబడిన వాళ్ళని ప్రజలు వారు ఎలా ఉన్నారో అక్కడ అంటున్నాడు ప్రభు, నేను చూచి ఉన్నాను. చదవండి ఒకసారి మాట, 9వ వచనం. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. హల్లెలూయా. మోషే గారికి తెలియకపోవచ్చు, మోషే గారు ఎవరు సనుక్కుంటున్నారో చూడకపోవచ్చు, కానీ వ్యతిరేకత లేస్తూ ఉంది. మోషే గారికి తెలియకుండానే కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మనసు గాయపరచబడతా ఉంది, వేదన చెందుతూ ఉన్నాడు. అయ్యో ఏంటయ్యా ఈ ప్రజలు ఇలాంటి వారు అని వేదన పడతా ఉంటుంటే, హృదయంలో నొచ్చుకుంటూ ఉంటుంటే, తన సేవకుడు బాధపడతా ఉంటుంటే చూడలేని దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నేను ఈ ప్రజలను చూశాను, ఎవరు సనుక్కుంటున్నారో నేను చూశాను, ఎవరు రాజకీయం చేస్తున్నారో నేను చూశాను, ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నారో నేను చూశాను. మోషే, వారు లేకుండా నేను చేస్తాను, తుడిచేస్తాను అని దేవుడు మోషేతో అంటూ ఉంటుంటే, సేవకుడికి తన ప్రజల పట్ల ఎంత ప్రేమ చూడండి. ప్రభువా వద్దయ్యా, కనికరించు నాయనా, లోకం ఏమైనా అనుకుంటారయ్యా, లోకము నుండి వేరు చేసి దేవునిలో నడిపించబడుతున్న వారు ఒకవేళ ఇలాంటి స్థితిని వారు కలిగి ఉంటే, ఒకవేళ వారు మార్గ మధ్యలోనే నశించిపోతే, ఎందుకైనా ఇలా జరిగింది, ఎందుకైనా దేవుడిని నమ్ముకున్నారని ఒకవేళ ఐగుప్తీయులు హేళన చేస్తారేమో. కనుక ఒక్కసారి క్షమించు, మన్నించని మోషే అనే దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టి, మోషే చేసినటువంటి విజ్ఞాపనను బట్టి దేవుడు చేయవలసినటువంటి ఆ ఉగ్రతను వారి నుండి తొలగింపజేశాడు. ఒక సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం, సేవకుడు నీ కొరకు మొర పెడితే అది నీకు దీవెన, సేవకుడు నిన్ను బట్టి బాధపడితే అది నీకు శాపం. అర్థమవుతుందా? ఈజీ కాదు దేవుని సేవకులతో పెట్టుకోవడం అంటే. ఎందుకు? ఎవరి చేత ఎన్నుకోబడిన వారు? మనుషులు తమకు తాముగా వచ్చి చేసేవారు ఉంటారు, వారిని గురించి నేను మాట్లాడటం లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత నడిపించబడుతున్న వారు, ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు. వారు నిన్ను బట్టి ఆనందిస్తే నీకు ఆనందం, నీకు క్షేమం, నీకు కాపుదల, నీకు మేలు కలుగుతుంది. అదే ఒక విశ్వాసాన్ని బట్టి సేవకుడు బాధపడితే అది ఆ విశ్వాసికే నష్టం కలిగిస్తుంది, ఆ విశ్వాసికి అది శాపంగా మారిపోతుంది. అందుకని అన్నాడు, మీ పైనున్న నాయకులు మిమ్మల్ని గురించి దేవునికి లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి సేవకులు ఎలా పని చేయాలి? ఆనందంతో పని చేయాలంట. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొర్రెలు చాలా ఉన్నతమైనటువంటివండి, పాలిచ్చే గొర్రెలండి, సమృద్ధి కలిగిన గొర్రెలండి, అవి వాటిని బట్టి ఆనందింపజేస్తారు. అలాగే ఒక విశ్వాసాన్ని బట్టి సేవకుడు ఆనందించాలే తప్ప బాధపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సేవకుడు, సేవకురాలు, వారిని మనం ఏం చేయాలా? లోబడాలి, వారి మాటకి లోబడాలి, వారిని గౌరవించాలి. భయపడడం అంటే, గౌరవించడం అంటే, లోబడటం అంటే దానికి అర్థాలు ఏంటో ఆ ముందు వచ్చే వారంలో మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. భార్యాభర్తల కుటుంబ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు ఆ మాటలు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? లోబడటం అంటే ఏంటి? భయపడి గడగడ వణుకుపోవడం అని కాదు, గౌరవించటం, విధేయత చూపించటం. మరి ప్రేమించడాన్ని బట్టి ఏమని చెప్పుకున్నాం? ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ప్రాణము పెట్టినంతగా, ఆ వ్యక్తి గురించి ప్రాణము పెట్టినంతగా, అవసరమైతే తన ప్రాణాన్ని ఇచ్చేటంతగా ఉండటమే ప్రేమించడం అనేది. దేవుడు సంఘమును ప్రేమించి తన్ను తాను ఏం చేసుకున్నాడు? బలిగా అర్పించుకున్నాడు. అది అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీ పైన ఉన్నటువంటి నాయకులకు, సేవకులకు
కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మనంగా చాలామంది సేవకులకి ప్రైజ్లాడు కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితి, కనీసం గౌరవించలేనటువంటి దౌర్భాగ్య స్థితి. నువ్వు అనుకుంటున్నావు ఈజీగాను, కానీ ఒక ప్రత్యేకింపబడిన వారు, వాక్యాధారమే మనకి ఇంకేమీ లేదు, వాక్యములు లేనిది ఏం మనం మాట్లాడుకోవటం లేదు. వారిని మనం గౌరవించాలి, లోబడాలి, విధేయత చూపించాలి. అలా ఉండేటప్పుడు దీవించబడతాం. చూడండి, సంవత్సరానికి ఒకసారి పాస్టర్స్ డే అని వస్తుంది. అన్ని డేలు ఉన్నాయి కదా, ప్రేమికుల రోజని, పుట్టినరోజని, స్వాతంత్ర దినోత్సవం అదొక రోజని, ఇలా రోజులు ఉంటాయి కదా. అలా పాస్టర్స్ డే కూడా ఉంది. ఎంతమంది గౌరవిస్తున్నారు సేవకుల్ని? ఎప్పుడైనా గౌరవించారా? కనీసం జనవరి ఫస్ట్కి వచ్చి అయ్యా హ్యాపీ న్యూ ఇయర్ అయ్యా, అదిగోండి అయ్యా పండు తీసుకోండి అని ఏది ఉండదు. మనం చిన్నామా లేదా, చిన్ని దగ్గర కుదిరాసామా లేదా, ఇవే ఉంటాయి తప్ప గౌరవించడం అనేది తెలీదు. సేవకుని గౌరవించడం నేర్చుకో, సేవకురాల్ని గౌరవించడం నేర్చుకో, వారి మాట వినటం నేర్చుకో. సేవకుడు ఉంటాడు, తర్వాత సేవకురాలు ఉంటుంది, సేవకురాలు లేకపోతే సేవకుడు ఉంటాడు. ఉండేటప్పుడు ఏంటి? లోబడాలి, వారి మాటను వినాలి, వారి నాయకత్వంలో నడిపించబడాలి. ఇప్పటికీ మా ఆత్మీయ సంఘం, మా ఆత్మీయ తండ్రి గారు లేకపోయినా సంఘం అంతా ఎవరిని బట్టి నడుస్తుంది? సేవకురాలను బట్టి. ఆ సేవకురాలకు అందరూ విధేయత చూపించి, సేవకుని ఎలా గౌరవించారో, సేవకుని ఎలా లోబడ్డారో, సేవకుని మాటని ఎలాగైతే తీసుకున్నారో. ఎందుకు? వారిద్దరు ఏమై ఉన్నారు? భార్యాభర్తలు ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి సేవకుడు ఒకటి, సేవకురాలు ఒకటి కాదు, ఇద్దరు కూడా ఏక శరీరమే. అభిషేకం పనిచేస్తూ ఉంటుంటుంది. సేవకుడు ఎవరి ముందు వెళ్తారో దేవుని సన్నిధికి తెలియదు. అయినప్పటికీ కూడా వాక్యానుసారంగా మీకు చెప్పేది ఏంటంటే, వారిద్దరూ ఒకటై ఉన్నారు కనుక ఏం చేయాలా? లోబడాలి, విధేయత చూపించాలి, గౌరవించాలి, వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కొన్ని సంఘాల్లో చూస్తే వాళ్ళు ఏదో ఇచ్చేవారిగా ఉంటారో, లేకపోతే కొంచెం సంఘంలో చేతులు బాగా చాచేవారిగా ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తుంటారంటే సేవకులకే తిరిగి సలహాలు చెప్తూ ఉంటుంటారు. నేను ఎక్కడో కాదు, విజయనగరంలోనే ఒక స్థలంలో చూశాను. కృతజ్ఞత కూడికి వెళ్ళాం, తినేసాం. నేను పాస్టర్ గారు పక్కన కూర్చొని తింటున్నాం. ఆవిడ భోజనం పెట్టింది. అలా ఆయన అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంటాడు మందిరానికి. ఆయన దేవుని కార్యాలంటే విడిచిపెట్టాడు, దేవుని సన్నిధి అంటే ఆయనకి తెలుసు. మంచిది, మంచి విశ్వాసులే. తినేసిన తర్వాత నేను భోజనం చేస్తున్నాను, ఆయన భోజనం చేస్తున్నాడు, పక్కన ఉన్నాడనేమో, నేనున్నానేమో, గొప్పకో పోకరికో మొత్తం మీద ఏం చేసిందంటే, అయ్యగారు పాస్టర్ గారు అన్నారు, అమ్మ మళ్ళీ 10వ తారీఖున ఎప్పుడో చెప్పాడు డేటు, మరి 4 బాప్తీసాలు ఉన్నాయి, మనం ప్రార్థన చేయాలి, ఆ దినానికి మనం అందరూ సిద్ధపడాలి ఇలాగని చెప్తే, ఆవిడ తిరిగి సలహా ఇస్తుంది పాస్టర్ గారికి. ఏమని చెప్తుందంటే, పాస్టర్ గారు మరి మళ్ళీ ఇలాగ అన్నానని మరి ఏమో అనుకోకండి, అంటే నాకు తెలిసినంత మటుకు, నీకు తెలిసింది నేను ఎవడో అడిగాడు, సలహా అడిగాడు పాస్టర్ గారు నీకు, నేను వింటున్నాను, భోజనం చేస్తూ వింటున్నాను అంతాను. ఆయనకి సలహా చెప్పేస్తుంది. ఆ పాస్టర్ గారు మరి బాప్తిజం ఇచ్చే 2 రోజుల ముందు మరి మీరు ఉపవాసం పెట్టాలండి, ఉపవాస ప్రార్థన పెట్టి ఏం పెట్టాలో, ఏం చెయ్యాలో, ఎలా బాప్తిజం ఇవ్వాలో, మరి నువ్వే ఇచ్చేవచ్చు కదా బాప్తిజం. ఇంక రానున్న దినాల్లో ఇచ్చేస్తారేమో నా డౌటే. రానున్న దినాల్లో పాస్టర్ గారిని అలా కూర్చోబెట్టి విశ్వాసులు వెళ్ళి ఇచ్చేస్తారేమో బాప్తిజం. సేవకునికి అధికారం ఇవ్వబడింది, అభిషేకించబడిన వాడు చేయాల్సిన పనులవి. చాలామంది విశ్వాసులు కొంచెం ఆత్మీయతలు ఎదిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మేము మంచి ప్రార్థనా పనులు మన దేవుని దగ్గరికి హల్లెలూయా పోయ్ సైతానా కదా, వీళ్ళు వెళ్ళిపోయి మొత్తం మీద ఊపేస్తారు. 2 రోజులకి అది ఊపేస్తుంది ఇన్ని. నువ్వు ఎంత ప్రార్థనా పరురాలు అయినా, ఎంత ప్రార్థించే వ్యక్తివైనా, సేవకుని కంటే గొప్పదానివి, గొప్పవాడు అయితే వారికి ఇవ్వబడిన అభిషేకం వేరు, వారికి ఇవ్వబడిన ఆధిక్యత వేరు. దేవుడి శిష్యులను పంపించేసే ఏం చేశాడు ఆయన? దురాత్మల మీదను రోగములు స్వస్థపరచుట కొరకును దేవుడు వారికి అధికారం ఇచ్చి పంపించారు. అధికారం ఉంది. కలెక్టర్ పని కలెక్టర్ చేయలేకపోతే నేను చేసేస్తానంటే అవుతుందా? నా చదువేది? నాకు దాని చదువు తగినటువంటి చదువు నాకు ఉండాలి కదా.
కలెక్టర్ కంటే నాకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చేమో, తెలిసినా సరే నాకు అధికారం అయితే నాకు తెలిసి ఉండొచ్చండి. కలెక్టర్ కంటే గొప్ప జ్ఞానం ఉంది అనుకోండి, నాకు అంత లేదు కానీ ఉందనుకోండి. నేనేదో శాసించేద్దామంటే నాకు అధికారం ఉంటుందా? ఆయన చదువును బట్టి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆధిక్యత అనేది, ఒక అధికారం అనేది ఉంది కనుక ఆయన పెట్టే ఒక సంతకంలో ఆ అధికారాన్ని బట్టి ఎటువంటి కార్యాన్ని చేయగలడు జిల్లాలో. ఎందుకు? అతనికి ఏముంది? అధికారం ఉంది. అలాగే నువ్వు ఎన్ని చేసినా నువ్వు జాగ్రత్త పరుచుకోకపోతే విడిచిపెట్టిన దయ్యాలని నీ మీదకి వచ్చేస్తాయి. చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటుంటారేమో, వెళ్ళి ప్రార్థన చేస్తానండి. చాలామంది చెప్తారు నేను ప్రార్థన చేస్తాను, బయలుపడుకుని అదే కానీ దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. మరి పలానా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాను, దయ్యం పట్టింది, నేను ప్రార్థన చేశాను, దేవుడు విడిచిపెట్టాడు అనగానే మిగతా విశ్వాసులు అందరూ కూడా అమ్మో, ఎవరో అమ్మో దుర్గారావు గారు ఎంత భక్తిపరుడు, ఆయన ఎంత ప్రార్థనా పరుడో, ఇక నుండి మనము కూడా ఏం చేయాలా అని అనుకుంటారేమో. ఎవరు గడిచిన వారం చెప్పాను కదా, ఎవరు చేయాల్సిన పని ప్రార్థన చేయి, తప్పేం లేదు. వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేసికో, ప్రార్థన చేయి, నీ సహోదరుడి కొరకు ప్రార్థన చేయి, చెయ్యొద్దని చెప్పటం లేదు. కానీ అధికారముతో చెయ్యేసి ప్రార్థన చేయడానికి దేవుడు సేవకుడికి అధికారం ఇచ్చాడు. హస్త నిక్షేపణ చేయటానికి దేవుడు సేవకుడికి అధికారం ఇచ్చాడు. అది కూడా తొందరపడి చేయొద్దు అన్నాడు, జాగ్రత్తగా వివేకముతో చేయాలి. కొంతమంది విశ్వాసులు ఏదో ఒక 2 గంటలు, నేను రోజుకి 2 గంటల ప్రార్థన చేస్తున్నానండి, 1 గంట సేపు బైబిల్ చదువుతున్నానండి, దయ్యమా పో అని వెళ్ళి అన్నావు అనుకో, అక్కడి నుండి పోతుంది, నీ వెనకాతలు వస్తుంది. నువ్వు పడుకుంటావు, రాత్రి నీ పక్కనే కూర్చోంటుంది, అమ్మా దయ్యం వచ్చేసింది పాస్టర్ గారు. మరి రాదేటి? నీకెందుకు ఓవర్ యాక్షను? ఎవరు చేయాల్సిన పని చెయ్యాలా. ఎవరికి వారు భక్తులు అనుకోవద్దు. ప్రతీది ఒక క్రమం ఉంది, ఆ క్రమం చొప్పున నడిపించబడాలి. అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు, ఆ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మీరు ఏం చేయాలా? నడిపించబడాలి, లోబడాలి. కొన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి సేవకురాలు ఉంటారు. సేవకురాల్లో నేను పెళ్లి చేసుకోలేదు అనుకోండి, ఒంటరిగా ఉన్నాను అనుకోండి, అన్నీ మనమే చెప్పినట్టు చేస్తూ ఉంటుంటారు, కొన్ని మాటలు చెప్పేటట్టు చేస్తారు. అదే సేవకునికి తన భార్య ఉంటే, సేవకురాలు ఉంటే, కొన్ని చేసే పనులు ఆమె చేస్తూ ఉండేటప్పుడు సంఘం ఆమెకి ఏం చేయాలా? లోబడాలి, సహకరించాలి, విధేయత చూపించాలి. ఇది ఒక క్రమం. ఇది మీరు ఆలోచన చేసుకోండి. అది అంత ఒక క్రమంగా నడిపించబడుతుంది. ఆ క్రమానుసారంగా మనం నడిపించబడగలిగినట్లయితే మనము దీవెనకరంగా ఉంటాం. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, లోకాన్ని చూసేటప్పుడు, భూమి మీద ఉన్న వాటిని చూసేటప్పుడు మనకేం కలుగుతుందంటే వేదనలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. కానీ మనం దేవుని వైపు చూస్తే ఆనందించగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా చూపులు నేను ఊహించిన దాని వైపే, మీద వాటిని చూచినవి కావు, గొప్ప వాటి ఎందైనను అందని వాటి ఎందైనను నా చూపులు చూడవయ్యా అంటా ఉన్నాడు. మరో మాట అంటా ఉన్నాడు, చూడండి, మనకి సహాయము కలగాలి అంటే మనం చూపులు ఎవరి వైపు చూడాలి? 121 కీర్తన చదువుదాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు, ఆయన నా పాదమును తొట్టిల్లనీయుడు. కాపాడే దేవుడు కునుకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మనకి సహాయము కలగాలి అంటే మన కన్నులు ఎవరి వైపు చూడాలి? దేవుని తట్టే మన కన్నులు చూడాలి. సహాయం కలగాలి అంటే మనుషుల వైపు కాదు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు సహాయం కలుగుట కొరకు నువ్వు దేవుని వైపే నీ కన్నులు చూడగలిగితే తప్పక భూమి ఆకాశములను సృజించినటువంటి ఆ మహాదేవుని వలన నీవు సహాయాన్ని పొందుకోగలుగుతావు.
రెండవది, నీవు పోషించబడాలి అంటే, నీ నిత్య అవసరాలు తీర్చబడాలి అంటే, ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధితో నీవు నింపబడాలి అంటే, నీ కన్నులు ఎవరిని చూడాలి? యేసయ్యనే చూడాలి. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 15-16 వచనాలు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి, 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీవైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారమును ఇచ్చెదవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉంది? నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను, ఎప్పుడు సర్వజీవుల కనులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఎవరో ఏదో ఇస్తారనో, ఎవరో ఏదో సహాయము చేస్తారనో, లోకము తట్టో, లోభము తట్టో, మనుషుల తట్టో వాటి కన్నులు చూడటం లేదంట. వాటిని సృజించినటువంటి దేవుని వైపే అవి చూస్తూ ఉన్నాయి కనుక అవి ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిగా పోషింపబడినట్టుగా, ఈనాడు మనలను సృజించినటువంటి మన దేవుని వైపు మన కన్నులు చూడగలిగినట్లయితే మనకి సహాయము కలుగుతుంది. మనల్ని సృజించినటువంటి మన దేవుని వైపే మన కన్నులు చూడగలిగినట్లయితే నువ్వు సమృద్ధి కలిగి జీవించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈనాడు మనం పోషింపబడాలి అంటే, సహాయాన్ని పొందుకోవాలి అంటే, మన కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయబడాలి అంటే, మన కన్నులు దేని వైపు చూడాలి? యేసయ్య వైపే చూడాలి. నీ వైపే చూస్తున్నా. పాట రాదు ఎవరికేను? ఏ పాట వచ్చిపోని మీకు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం కలుగునిగా. సందర్భానుసారంగా ఒక పాట తీసేటప్పుడు ఆ పాటలు నేర్చుకోవాలి. మంచిది. ఆయన సహాయం చేస్తున్నాడని ఆయన వైపే చూస్తున్నాయంట. మరి ఇంత విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మనం ఇంకెవరి వైపు చూడాలండి? మనుషుల వైపా? లోకము తొట్ట? లోకములో ఉన్న వాటి వైపా? వాటి వైపు చూస్తే లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు, రాజుల వైపు మనం చూస్తే మనకేం కలుగుతుంది? శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి, నిస్సహాయమైన స్థితి కలుగుతుంది. అదే సమస్తమును సృజించిన యేసు వైపు మనము కన్నులు చూడగలిగినట్లయితే మెండైన సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు పోషింపబడాలి అంటే, నువ్వు సంరక్షించబడాలి అంటే, నువ్వు సహాయాన్ని పొందుకోవాలి అంటే, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని వైపై నీ కన్నులు చూడగలిగినట్లయితే సంపూర్ణ సహాయాన్ని పొందుకోగలుగుతావు, సమృద్ధిగా పోషింపబడగలుగుతావు. కనుక మనం కన్నులు ఎవరిని చూడాలి? యేసయ్యనే చూడాలి. హల్లెలూయా. అందుకనే భక్తుడు చెప్తా ఉన్నాడు, సృష్టి యావత్తు కూడా ఎవరి వైపు చూస్తుందంట? సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? మరి మన కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నా కన్నులు దేనిని చూస్తున్నాయి అని పరిశీలన చేసుకొని మన కన్నులు ఇక నుంచి ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే మన కన్నులు చూడాలి. ప్రార్థన చేద్దాం.